అసలు మెడిసిన్స్ కోసం ఎవరైనా ఎక్సైట్ అవ్వడం చూసారా? అది కూడా చిన్నపిల్లలు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కానీ ఈ మెడిసిన్ 1990s లోని ఎర్లీ 2000 లోని మోర్ దాన్ మెడిసిన్ ఒక ట్రీట్ లా ఉండేది పిల్లల కోసం. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాల్షియం శాండోస్ టాబ్లెట్స్. ఆ టైంలో పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ కి ప్రాపర్ న్యూట్రిషన్ వెళ్తుందో లేదో అని కంగారు పడుతున్నారని తెలిసి 2000s లోని నోవార్టిస్ అనే స్విస్ కంపెనీ కాల్షియం టాబ్లెట్స్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అప్పటిదాకా మన వాళ్ళకి కాల్షియం అనేది ఇంపార్టెంట్ అని కూడా తెలియదు, విచ్ ఇస్ వై స్లోగా అవగాహన పెంచడానికి కంపెనీ ఫోకస్ చేసింది. సో నార్మల్ గా కాల్షియం టాబ్లెట్స్ అమ్మే వాళ్ళు బెటర్ ప్యాకేజింగ్ చేసి చిన్న పిల్లలకి అట్రాక్టివ్ గా మార్చారు. అప్పట్లో ఈ ప్రోడక్ట్ మీద 21 crores per annum జనరేట్ చేసేవాళ్ళు. చాక్లెట్, ఆరెంజ్ అండ్ అమెరికన్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ తో కిడ్స్ ని ఇంకా అట్రాక్ట్ చేశారు. ఇట్ వాస్ నాట్ జస్ట్ నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ అపియరెన్స్ బట్ ఆల్సో ద జింగిల్. కేవలం కిడ్స్ టాబ్లెట్స్ ఏ కాదు, విమెన్ కి కూడా టాబ్లెట్స్ ఇంట్రడ్యూస్ చేశారు విత్ ఫ్లేవర్స్ లైక్ పైనాపిల్ అండ్ స్ట్రాబెరీ. సేల్స్ బాగా వెళ్తున్న టైంలో 2013 లోని ఆపేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. They are now going to focus on complex medicines rather than generic medicines అని. వీళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అంటే ఆల్ ద కిడ్స్ హూ వర్ టేకింగ్ దీస్ టాబ్లెట్స్ ఇన్ దేర్ చైల్డ్హుడ్స్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రీఫ్ ని షేర్ చేసుకుంటూ ఈ డిస్కంటిన్యూడ్ ప్రోడక్ట్ మీద రీల్స్ అవి తయారు చేయడం స్టార్ట్ చేశారు. Are you also missing these calcium tablets? Do let us know in the comments and follow Yent Money.